టుడే క్లాస్ ఏంటంటే కర్మ సిద్ధాంతం. అంటే ఇది జ్యోతిష్యం బాగా పనిచేస్తుందా, కర్మ సిద్ధాంతం బాగా పనిచేస్తుందా అంటే రెండు పనిచేస్తుంది అని చెప్తాం. రెండు పనిచేస్తాయి. అంటే ఇదంతా పవర్ఫుల్గా వెళ్తుందంటే మనం చేసే ప్రతి పనికి ఏంటంటే కాలచక్రంతో లింక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా కాలచక్రం పరమేశ్వరుడు అధీనంలో ఉంటుంది. ప్రతిదీ అంటే ప్రతి కర్మ మనం తినే తిండి దగ్గర నుంచి మాట్లాడే మాట దగ్గర నుంచి మనలో వచ్చే ఆలోచనల దగ్గర నుంచి ప్రతిదీ ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతానికి జ్యోతిష్యానికి ఒక అటాచ్మెంట్ ఉంది, ఇంటర్లింకింగ్. కొన్ని ఏంటంటే మనకి గ్రహాలు, మనం ప్రారంభ గ్రహాలు ఏవైతే పెట్టుకొని ఉంటామో ఈ గ్రహాల మధ్య విభిన్న దృష్టికోణాలు బట్టి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఏమో నెగిటివ్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఏదైనా సరే ఒక ప్లానెట్ యొక్క దీన్ని బట్టి, అది వాటి యొక్క దృష్టిని బట్టి, ప్లేస్మెంట్ని బట్టి, అవి ఏ రాశిలో ప్లేస్ అయినాయి, ఏ భావంలో ప్లేస్ అయినాయి, ఆ భావాలను బట్టి ఏంటంటే మంచి భావాల్లో బ్యాడ్ ప్లానెట్స్ ప్లేస్ అయినాయి అనుకో, ఆ భావాన్ని వచ్చి అవి చెడగొడతాయి అని. ఇప్పుడు మనకి చెడు భావాలు ఏదైనా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆరో భావం, ఎనిమిదో భావాన్ని మనం అశుభ భావాలుగా తీసుకుంటాం. అర్థం. అలాగే ఈ 12వ భావాన్ని కూడా ఒకసారి మనం అశుభ భావంగా తీసుకోవాలి. అంటే త్రికములు అంటారు పరాశరులు. వీటికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇంకా అలాగే శుభభావాలు, రెండు భావాలను మనం ఎప్పుడు కలపకూడదు. శుభభావం అనుకో, మారక స్థానాలు ఇంకేంటంటే ద్వితీయ మారక స్థానం, సప్తమ మారక స్థానం. ఈ 6 భావాలని అధిపతిని తీసుకెళ్లి ఏదైనా భావంలో కూర్చోబెట్టామనుకో ఆ రిజల్ట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 6th లార్డు రోగాల లార్డు, 2nd లార్డు ఇదనమాట మన మనిషి యొక్క వాక్కు, మనిషి యొక్క సంస్కారం 6వ భావంతో కనెక్ట్ అయింది. అంటే అతను సంస్కారం అనేది దుష్ట సంస్కారంగా వెళ్తుంది. ఈ రెండింటిని మనం ఎక్కడ కూర్చోబెట్టాం. ఒకటి రెండు రకాలు ఉంటాయి. ఒకటి జాతక చక్రం మనమే రాసుకొని పడుతుంది మన కర్మను బట్టి, అది ప్రారంభం. ఈ జన్మలో కొన్ని కర్మలు చేసుకుంటాం, ఇది నెక్స్ట్ జన్మకి, ఈ జన్మలో నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్కి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే మనకు ఒక ఈవెంట్ జరిగింది అంటే కనుక మన లైఫ్లో ఒక ఫ్రూట్ వచ్చింది, దానికి ఇత్తనం మనం వేసాం ఫస్ట్. ఇప్పుడు జరుగుతున్న దానికి ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ప్రతి మనిషి జీవితంలో అది మంచిగానే చేయలేదు సరే, దీనికి బీజం కూడా మనం వేసాం. పాస్ట్ లైఫ్ వేయచ్చు, పాస్ట్ డేస్లో వేయచ్చు. ఒక 6 నెలల క్రితం మనం ఒక విషయం మీద వెళ్ళింది, కొన్ని పనులు చేసాం. 6 నెలల తర్వాత దాని యొక్క ఫలితాలు మంచిగా రావచ్చు, అది చెడుగా కూడా రావచ్చు ఫలితాలు. మంచి చెడు రెండు ఏంటంటే అది మనమే రాసి పెట్టుకోవాలి. చాలా మంది తెలియదు అది. అంటే వీళ్ళు ఏం రాసి పెట్టుకుంటున్నారు వాళ్ళ జీవితంలో, ఎలా రాసి పెట్టుకుంటున్నారు, ఈ రాయడానికి కారణం ఏంటంటే ఇది ఆరో భావం. ఆరో భావం ఒకటి, రెండోది పంచమ భావం ఒకటి, సెకండ్ హౌసెస్. వీటిని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం నిజ జీవితంలో అని చెప్పి చూస్తాం. దీనికి మనకి భావాలకి ఇంకా రిలేషన్స్ ఉంటాయి. సెకండ్ అంటే కుటుంబం అని, తృతీయం అంటే కనిష్ట సోదర వర్గం అని, చతుర్థం అంటే మాతృస్థానం మన ఎమోషనల్ హౌస్ అని, 5th హౌస్ అంటే మన సంతానం స్థానం అని, మన ఆలోచన స్థానం అని, పూర్వపుణ్య స్థానం అంటున్నారు. 6th హౌస్ మనలో ఉండే అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలను మనం ఎలా పెట్టుకోం అంటే మనం ఏమి తీసుకుంటున్నాము, దేన్ని తయారు చేసుకుంటున్నాము. ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువు యొక్క రా మెటీరియల్ బట్టి ఆ వస్తువుకు ఒక గుర్తింపు వస్తుంది. ఇనుముతో చేస్తే ఇనప వస్తువు అంటాము, ఇతరుతో చేస్తే ఇతర వస్తువు అంటాం. ఆ రా మెటీరియల్ ఏ వస్తువు మనకి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మెటీరియల్స్ మనం తీసుకునేటప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు సెకండ్ హౌస్ అంటే మనం మాట్లాడే మాట, మన మాట సాఫ్ట్గా వెళ్తుంది, బాగుంది, శుభగ్రహం కూర్చుంది అంటాం ద్వితీయ భావం. మన మాట ప్రాబ్లంకి వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుందా, 100 మందిని ఇబ్బంది పెట్టేదాకా వెళ్తుంది, మన సెకండ్ హౌస్లో నెగిటివ్ కూర్చోదు. అసలు మన మాటే సెకండ్ హౌస్ లాగా, మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది సెకండ్ హౌస్లో. ఒక మనిషి సాఫ్ట్గా మాట్లాడుతున్నాడా, మంచి మంచి మాట్లాడుతుందా, క్రియేటివిటీగా మాట్లాడుతుందా,
ఎదుటివాడికి సంతోషం కలిగిస్తారు మాట్లాడతారు, లేకపోతే ఎదుటివాడిని దూషిస్తున్నట్టు మాట్లాడతారు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మనిషి ఎదుటివాడిని సంతోష పెట్టే విధంగా, ఎదుటివాడికి మనసుకు శాంతి కలిగించే విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మనిషి మాట ఏమో ఒక సాఫ్ట్ ప్లానెట్. ఎందుకంటే సంతోషం అంటే 5th హౌస్. మన సెకండ్ లార్డ్ని 5th లో కూర్చోబెట్టాము మన జాతకంలో. అంటే మనకండి సెకండ్ అంటే అక్యుములేటెడ్ వెల్త్, 5th అంటే పొరజనపుడి నుంచి మనకి కావాల్సినంత వెల్త్ వస్తుంది. లేదు మన మాట పరుషంగా వెళ్తుంది, అరిషట్ వర్గాలు తిండి ఉంది, మా సెకండ్ లాట్ని తీసుకెళ్ళి 6th హౌస్ కూర్చొని. ఇదంటే మన అక్యుములేషన్ వెల్త్ అనేది లోన్లు, రుణాలు, అప్పుల ద్వారా వస్తుంది. అప్పుల ద్వారా, అప్పులు చేస్తే వస్తుంది. అదే రోగాల ద్వారా కూడా డబ్బు ఇబ్బందుల్లో పడుతుంది. సెకండ్ లాట్ 6th హౌస్ కదా. ఎందుకంటే ఆర్యం బాగాలేదు, ప్లానెట్స్ పట్టాక భావాలకి ఇబ్బంది కలుగుతుంది. మన సెకండ్ లాట్కి ఇబ్బంది కలుగుతుంది. అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతింది. లేదు మన మనసులో ఒక రకమైన ఎమోషన్స్ బలంగా తెచ్చుకొని నెగిటివ్ ఎమోషన్స్ ప్రింట్ చేసుకుంటున్నాం మనలో, అరిషట్ వర్గాలు నింపుకుంటున్నాం మన మనసుల్లో. అంటే 6వ భావాన్ని తీసుకొచ్చి 4వ హౌస్లో కూర్చున్నారు. ఎవరైతే వాళ్ళ మనసులో అరిషట్ వర్గాలు నింపుకుంటాడో పర్సన్, అర్థమైందా? అంటే 6వ భావం 4 ఇంట్లో ఉంటే కూర్చుంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రోగం రావటం, వచ్చిన డబ్బు అంతా ఖర్చు అయిపోవటం, ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. రూపాయి నిలబడదు. చాలా మంది క్లయింట్స్ వస్తారు, సార్ రూపాయి నిలబడలేదు సార్ బాగా. ఎందుకు నిలబడుతుంది యాక్చువల్గా. కానీ ఇతని మనసులో 6వ భావాన్ని తీసుకొచ్చాడు. అదా ఎమోషనల్ గా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నాడు, మనసులో ఎమోషనల్ కోపాన్ని తెచ్చుకుంటాడు. ఈ 2వ భావాన్ని 6వ భావానికి అటాచ్ చేశాడు. 6వ భావ కారకత్వ క్వాలిటీ డిఫాల్ట్ కుజుడు కారకత్వం, 2వ భావాన్ని శుక్ర కారకత్వం, వీళ్ళిద్దరు కలిపేశాడు 4వ భావంలో కూర్చుని. అది ఒక విధ్వంసం అని చెప్పాలి. అంటే నెగిటివ్ మాటలు మాట్లాడతాం, నెగిటివ్ అవతల గురించి మనల్ని ఎలాగన్నారని చెప్పి ఫీల్ అవటం, ఇవన్నీ తెచ్చుకుంటాం వల్ల వీళ్ళ 4th హౌస్ అనేది, వీళ్ళ సెకండ్ లాట్ అక్కడ కూర్చున్నాడు, 6th లాట్ కూడా కూర్చున్నాడు. కాబట్టి ధన సంబంధమైన ఇబ్బందులు, రుణ సంబంధమైన ఇబ్బందులు, అండ్ 6వ భావాది 4లో కూర్చున్నారు కాబట్టి హృదయ సంబంధమైన రోగాలు, ఈ థైరాయిడ్ లాంటి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం. ఇది జస్ట్ అంటే మన ఫీలింగ్స్, ఆలోచన వల్ల వస్తాయి రోగాలు. అంటే దేన్ని అక్కడ తీసుకెళ్తున్నాం అని చెప్పాలి. దీన్నే జ్యోతిష్యం తీసుకెళ్దాం. కర్మ సిద్ధాంతం మనం కొన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి, అర్థమవుతుందా, ఒక పర్సన్ కనిష్ట సోదరుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం, తెలివి కలవాడు అనుకున్నాం. తెలివి అనేది 2 రకాలుగా వెళ్తాం. ఒకటి కర్మలు ఏంటంటే తీసుకెళ్తాం అంటే ముందుకి అవసరాలు బట్టి. రెండోది ఏం చేస్తామంటే ఈ వ్యక్తి మంచి జ్ఞాని, నాలెడ్జిబుల్ పర్సన్ అనుకో. ఈ నాలెడ్జిబుల్ పర్సన్కి ఏంటంటే ఎవరితో ఏ విరోధం పెట్టుకుంటే ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి మనిషిలోనూ సత్వగుణాన్ని చూస్తుంటాడు, సాఫ్ట్ నేచర్ చూస్తుంటాడు. ఈ సాఫ్ట్ నేచర్ వల్ల ఏమవుతుందంటే అతను అందరితో రిలేషన్స్ ఉంటుంది. ఇప్పుడు కనిష్ట సోదర వరకు మనకి ప్రథమ కనిష్ట సోదర వరకు అంటే 3rd హౌస్, అలాగే 5th హౌస్ వచ్చి ద్వితీయ కనిష్ట సోదర వరకు ఉంటుంది. అర్థం. ఇప్పుడు మనం సెకండ్ హౌస్ అన్నాం, మనం ఒక వ్యక్తితో బాగా మాట్లాడతాం, లేదా ఏదన్నా స్వీట్స్, ఫ్రూట్స్, ఏదో ఫుడ్ అనేది సెకండ్ హౌస్. ఒక కనిష్ట సోదర వర్గం దగ్గరికి కానీ, లేదు ఇరుగు పొరుగు బంధువులు కూడా 3rd హౌస్. ఎవరి దగ్గరికైనా మనం వెళ్తున్నప్పుడు ఫ్రూట్స్ పళ్ళు ఒట్టి చేతులు తెలకుండా, ఒట్టి చేతులు తెలమాకుండా పెద్దవాళ్ళు అంటారు యాక్చువల్గా. ఏదో ఒకటి తీసుకెళ్ళమని, మరి తినే ఫుడ్ ఏదో ఒకటి తీసుకెళ్ళాం మనం, ఫ్రూట్స్ లాంటివి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంత ఖర్చు అయింది కదా, ఎంత ఖర్చు అయింది కదా అని అనుకుంటాం. ఇది సహజం, ఎందుకంటే హ్యూమన్ నేచర్లో ఇలాంటి పోయిట్గా వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రిషట్ వర్గాలు పెట్టుకుంటున్నాడో, ఫుడ్ తీసుకెళ్తున్నాం మళ్ళీ ఎంత అవుతుందని లెక్కేస్తున్నాడు. అంటే 2వ భావాన్ని కదా 6వ భావాన్ని కూడా తీసుకెళ్ళి 3వ ఇంట్లో పెడుతున్నాడు. లేదు వాళ్ళ మీద ప్రేమతో తీసుకెళ్ళాం. ప్రతి మనిషిని ప్రేమించాలి మనం, అర్థనా? ఈ పంచమ భావాన్ని ఫుడ్ లాంటిని తీసుకెళ్ళి 3rd లో తీసుకెళ్ళాం, ప్రేమ అనే దాన్ని కూడా. పంచమ భావాది మీద ఆ స్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్ళిపోయాడు. ద్వితీయాది భావం తృతీయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ద్వితీయాధిపతి తృతీయంలో కూర్చోవటం అనేది చాలా ప్లస్ పాయింట్. హ్యూజ్ మనీ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర, అక్యూములేటెడ్ వెల్త్ ఎక్కువగా పెరుగుతుంది కూడా. ఎందుకంటే ఎప్పుడైతే సెకండ్ లాంటి 3rd లో పెడతాం, ఈ 3rd హౌస్ అంటే 3rd హౌస్ లో కూర్చొని ప్లానెట్ ఏంటంటే 9th హౌస్ చూస్తుంది.
వాడికి భాగ్యం లేదు, వాడు జాతకంలో 9th హౌస్ ఖాళీగా ఉంది అనుకోండి. 3rd లో ప్లానెట్ కూర్చుంది, ఎవరు కూర్చున్నారు? 2nd లాట్ కూర్చున్నాడు. ఇది ఇరుగు పొరుగు బంధువులకి, ప్రథమ కనిష్ట వర్గానికి ఏదైనా ఫ్రూట్స్, తిండి గిండి ఏదో తీసుకెళ్తున్నాడు ఖర్చు పెట్టి. ఇది తీసుకెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుంది, దీన్ని శుభకోణాలతో 3rd హౌస్ శుభత్వం చెందేసింది లేదు. ఎప్పుడైతే 3rd హౌస్ శుభత్వం చెందిందో అతను చేసే ప్రతి పని, ప్రతి ఎఫర్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఏ పనైనా చేయగలుగుతాడు. అండ్ వెల్త్ కూడా బాగా వస్తుంది, ఎక్కువ డబ్బు బాగా వస్తుంది. లేదు, ద్వితీయ కనిష్ట సోదరు కంటే పంచమ భావం, మన సంతానం ఉంది పంచమ భావం. లేదు, ఒక వ్యక్తికి పెళ్ళయింది, సప్తమ భావం అంటే తన భార్యలు అతని భర్త అనుకుంటారు. వాళ్ళ యొక్క అన్న ఎవరైతే ఉంటారో, అక్కలు కానీ అన్నలు కానీ, సప్తమ భావం నుంచి 11th హౌస్ అంటే మళ్ళీ పంచింది. అంటే ఏంటి ఇక్కడ, వదినలు కానీ, బావమరుదులు కానీ, అంటే బావలు కానీ, మళ్ళీ మన సంతానాన్ని కానీ, లేదా మన స్టూడెంట్స్ ఉంటారు, శిష్యులు ఉంటారు, వాళ్ళు పంచభావం వాళ్ళ కానీ, లేదా మన 2వ కనిష్ట వర్గం, ఇదంతా పంచభావం. వీళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, మీకు రూపాయి ఖర్చు అవుతుంది అంతే కేవలం. అది ద్వితీయాధిపతిని తీసుకెళ్లి పంచమంలో కూర్చోబెడుతున్నాం. మన ద్వితీయాధిపతిని మన జాతకంలో ఉన్న పంచమంలో కూర్చోబెడతాం. ఇది బయట వాళ్ళు కాదు, ఆ వ్యక్తులందరూ మన జాతకంలో పంచమ భావాన్ని ఆక్యుపై చేశారు. మన పూర్వపుణ్యాన్ని డిసైడ్ చేసేది వాళ్ళే. మన ద్వితీయాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాం. ఇమీడియట్లీ ఏమవుతుంది, ఇక్కడ మన అక్యుములేటర్ వెళ్తూ మన పూర్వపుణ్యం రెండు యాక్టివేట్ అయిపోయి పాజిటివ్గా మనకి చాలా లక్ అనేది వస్తుంది. లక్ ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ పంచమ భావం 9th నుంచి 9th వస్తుంది. భావోద్భావ ఫిలాసఫీ అంటే ఎక్కువ లక్ వస్తుంది. ఎలాంటి లక్ వస్తుంది? హ్యూజ్ వెల్త్ వస్తుంది, మళ్ళీ ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పాలి మనం. 2 భావాలు చాలా ఇంపార్టెంట్ పంచమంలో. అంటే ద్వితీయ సోదర వర్గం ఒకటి, అర్థం మనం ఇంకా అగ్ర సోదర వర్గం ఇచ్చామంటే తిరిగేది. ఎందుకంటే మన ద్వితీయాన్ని తీసుకెళ్ళి లాభంలోకి వచ్చేవాడు. మన అన్నలకి అక్కలకి మనం పెట్టాము, మన ద్వితీయాన్ని తీసుకెళ్ళి అక్కడ బాగా పెడతాం. మన ద్వితీయాన్ని అంటే మన మాట, సాఫ్ట్నెస్ 11th లో కూర్చోబెడతాం. ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అర్థం కాదు. ఒకటేమో పంచమంలో కూర్చోబెడుతున్నాం, మన పూర్వజన పుణ్యం యాక్టివేట్ చేస్తాం. మనకు బాగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం, లక్ రావడం, డబ్బు విపరీతంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఫుడ్ రూపంలో మన ద్వితీయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకి ఇస్తామంటే బయట ఇస్తాం కాదు. ఇక్కడ చాలా మంది బయట ఇస్తున్నారు అనుకుంటారు. ఇది బయట కనబడుతుంది అంతా ఏంటంటే మిథ్య, అది బాహ్య రూపం. అని మనం చేసే పని ఏంటంటే, ఆ భావాలన్నీ మన జాతకంలో మన పంచభావంలో వ్యక్తిలో వాడు. అంటే మనం మన దాంట్లో కూర్చోబెట్టుకుంటున్నాం, మన భావాన్ని క్యారీ చేసుకెళ్ళి మన పుణ్యంలో మన ద్వితీయాన్ని కూర్చోబెట్టుకుంటాం. ధనాన్ని ఎక్కువ సంపాదిస్తాం, మనం బాగా వస్తుంది, హ్యూజ్ గా వస్తుంది, ప్రూవ్డ్ కూడా. అర్థం కాదు. అలా 7th హౌస్ స్పౌజ్కి ఏదో ఒకటి చేసి పెడతాం, వాళ్ళకి మంచిగా మాట్లాడతాం. ద్వితీయాన్ని సప్తంలో కూర్చోబెట్టాం, అది బాగా ఉంటుంది. మంచి బిజినెస్ ప్రాఫిట్స్ అవన్నీ వస్తా ఉంది. లేదు, మన తండ్రికి ఏమైనా తీసుకెళ్తున్నాం, గురువులకి ఏమైనా తీసుకెళ్తున్నాం, మన స్పౌజ్ యొక్క కనిష్ట సోదర వరకు. అంటే సప్తమ నుంచి తృతీయ భావం 9th హౌస్. 9th హౌస్ లో ఎవరు ఉంటారు? గురువులు, తండ్రులు ఉంటారు. 9th హౌస్ డిఫాల్ట్ భాగ్యస్థానం. భాగ్యస్థానం అనే కాదు, పంచమం నుంచి పంచమం అక్కడ కూడా పుణ్యం ఉంటుంది, పితృదేవతల పుణ్యస్థానం ఉంటుంది. ఇక్కడ మన ద్వితీయాన్ని కూర్చోబెట్టాం. ఇక్కడ మనకి చాలా రకాల ఆపర్చునిటీస్ వస్తాయి, డబ్బు వస్తుంది, బాగా కలిసి వస్తుంది. ఈ ద్వితీయం ఏ ద్వితీయాన్ని కూర్చోబెడతాం? శుభుడైన ద్వితీయాన్ని కూర్చోబెడతాం. ఓన్లీ ద్వితీయాన్నే కూర్చోబెట్టాలి. ఆ ద్వితీయంతో పాటు మనం ఎవరిని తీసుకెళ్తాం తోడుగా? ఆ ద్వితీయంతో పాటు మనం ఎవరిని తీసుకెళ్తున్నాం? సాఫ్ట్ కావాలంట, ప్రేమ అనే తత్వాన్ని తీసుకెళ్ళాలి, అభిమానం అనే తత్వం. ఈ ప్రేమ అభిమానాలు ఏవైతే ఉంటాయో ఇవి 5th హౌస్ అంటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకెళ్తాం, ద్వితీయం చాలా ఇష్టంగా అభిమానంగా తీసుకెళ్తాం. ఇష్టం అనేది ఏంటి ఇక్కడ మనకి? 5th హౌస్ అంటే ఆనందము, సంతోషం, ఇష్టాలు 5th హౌస్. సుఖాలు 4th హౌస్. ఇక్కడ మన 5th హౌస్ తీసుకెళ్తాం. మన 4th హౌస్ వాళ్ళ మీద ఉన్న సాఫ్ట్ అంటే మంచి మనస్తత్వం 4th హౌస్. ఫుడ్ అంటే 2nd లార్డ్ని ఫుడ్ రూపంలో మన మనసులో ఫీలింగ్స్ 4th and 5th గా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టం? 9th.
ఫోర్త్ లార్డ్ అంటే ఫిఫ్త్ లార్డ్ తీసుకెళ్ళి భాగ్యంలో కోణస్థానంలో కూర్చోబెడతాం సెకండ్ లార్డ్ దగ్గర. ఇక్కడ ఏంటంటే ఒక రాజయోగం ఏర్పడుతుంది, ఒక లక్ష్మీ యోగం కూడా ఏర్పడుతుంది. మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళినా పెద్దల దగ్గరికి వెళ్ళినా ఒటిచాను తెలవాకుండా ఇవి ఆర్ సమ్ ఫుడ్ సిస్టమ్. ఏదో ఫుడ్ మన అక్యుములేటెడ్ వెళ్తాం, మనం సంపాదించే డబ్బులతో 10 రూపాయలు వస్తాయన్నా సరే ఏదో ఒకటి తినే వస్తుంది తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఏంటి టెంపుల్స్ అంటే ఏంటి, సూర్యుడు పంచమభావం టెంపుల్స్, నైన్త్ హౌస్ టెంపుల్స్. అందుకే గుడికి వెళ్ళేటప్పుడు కూడా పండు ఫలము తీసుకెళ్ళండి అంట. అంటే అర్థం ఏంటి ఇక్కడ, మన ద్వితీయ భావాన్ని భక్తితో తీసుకెళ్తాం. 2 గ్రహాలు 2 భావాలని ఫోర్త్ని ఫిఫ్త్ని తీసుకెళ్ళి నైన్త్లో కూర్చోబెడతాం. అంటే మనం చేసే కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ కర్మ సిద్ధాంతం ద్వారా మన గ్రహాలను మన స్వయంగా తీసుకెళ్లి శుభస్థానాల్లో కూర్చోబెడతాం. మన జాతకంలో ఎక్కడ ఉండొచ్చు ఇవి, కానీ మనం చేసే కర్మలో శుభంగా ఉందా లేదని. అంటే ఇలాంటి శుభం పనులన్నీ చేయడం వల్ల ఏంటంటే దీని యొక్క ఫలితం మనం కొద్దిగా పొందగలుగుతాం. మీట్లో పెట్టండి, మీట్లో పెట్టి బార్లేసాం కొద్దిగా పొందగలుగుతున్నాం. అర్థమైందా? లో బ్రేక్ అవుతుంది, ఇలాగ సౌండ్ వస్తుంది. అందుకే నా ఫోన్ నేను సైలెంట్ లో పెట్టేసి ఏదో పక్కన పెట్టేస్తుంది. బార్లు వేసాను ఇంటి ఫోన్లు వచ్చిన ఏం చేసినా మనం మిక్సీ కలుపుతాం. ఇప్పుడు మనకి పంచమాన్ని మన ద్వితీయాన్ని తీసుకెళ్తాం శుభస్థానాలు గుళ్ళకి, పంచమనామాల్లో కూర్చోబెడతాం. అక్కడ గురువులు అంటారు, వాళ్ళకు దండం పెడతాం. దండం పెడతాం మళ్ళీ సెకండ్ హౌస్ మనం వినే విధేయత, మన వ్యక్తిత్వం. ఫస్ట్ హౌస్ కూడా తీసుకెళ్ళి నైన్త్ లో కూర్చోబెడతాం, లేదా ఫిఫ్త్ లో కూర్చోబెడతాం. అంటే ఫస్ట్ లార్డ్, సెకండ్ లార్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ని ఎక్కడ శుభస్థానాల్లో మనం కూర్చోబెడతాం కర్మల్లో. ఈ రోజు ఈ జన్మలో మనం ఎంత వినయ విధేయతలతో ఏదైతే మన ఫుడ్ని తీసుకెళ్లి పక్కన పెడుతున్నామో ఇస్తున్నామో, ఎవరికి నైన్త్ హౌస్ లో ఎవరు కూర్చున్నారు, స్పౌజ్ యొక్క కనిష్ట సోదర వర్గం కూర్చుంది, స్పౌజ్ యొక్క బంధువర్గం కూర్చుంది, మన తండ్రి కూర్చుంటాడు, మన గురువులు కూర్చొని ఉంటారు. అర్థం రెండు అక్కడ మన సంతానం యొక్క సంతానం కూడా కూర్చొని ఉంటుంది. మన పంచమం సంతానం వాళ్ళ యొక్క సంతానం మళ్ళీ పంచమంలో కూర్చుంటుంది. మనం రేపొద్దున తాతం అయ్యాం, మనవాళ్ళకి పెట్టాలి, మనవరాళ్ళకి పెట్టాలి. అప్పుడు కూడా మళ్ళీ మన దీన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. వీళ్ళకి వచ్చే జనంలో ఈ శుభ గ్రహాలన్నీ వెళ్ళి ఫోర్త్ లోనో ఫిఫ్త్ నైన్త్ లోనో కూర్చోండి, ఫిఫ్త్ లో నైన్త్ లో కూర్చోండి. అలా పెట్టుకొని పడతారు అదృష్టవంతులు. ఈ జనంలో మన పాత కర్మలు కూడా మనం కరిగించుకోగలుగుతాం మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో శుభస్థానాలు. దీనివల్ల బాగుంటుంది, అంతా బాగా ఉంటుంది. లేదు 10th హౌస్ లో ఎవరు ఉంటారు మనకు లెక్కేసుకున్నాం అనుకో, తండ్రి కుటుంబం ఉంటుంది. అక్కడ మన శుభస్థానాన్ని కూర్చోబెట్టచ్చు. ద్వితీయ దశలో కూర్చోబెట్టే విపరీత ధనయోగం. పంచమ యాక్సెస్ ద్వితీయాన్ని చూస్తుంటాడు, అక్కడ మన బాబాయిలు వాళ్ళు ఇళ్ళు ఉంటారు. అర్థమైనా? తండ్రి కుటుంబం ఉంటుంది అక్కడ. 11th హౌస్ లో ఎవరు ఉంటారు, ఇప్పుడు 11th హౌస్ అనుకో మన సంతానం పంచమం. ఓకేనా? మన సంతానం యొక్క స్పౌజ్ 11th హౌస్ లో ఉండదు. అంటే అల్లుడు కానీ కోడలు కానీ ఉండొచ్చు. వాళ్ళకు కూడా మంచి చెడు బాగా మాట్లాడుతున్నారు. మన సెకండ్ హౌస్ ఉన్నట్టు అక్కడే వాళ్ళకి ఏదో తింటా పెడుతుంటాం, రాగానే మర్యాద చేస్తున్నాం. అల్లుడు రాగానే రాజమండ్రి సైడ్ బాగా చేస్తారు మర్యాద, అందుకే వాళ్ళ సైడ్ బాగా సంపాదిస్తూ ఉంటారు జనాలు కూడా. అల్లుళ్ళు మర్యాద చేసి అతలందరూ మామూలందరూ బాగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే మన స్పౌజ్, మన సంతానం యొక్క స్పౌజ్ అల్లుడా లేదా కోడలు ఉంటారు, వాళ్ళతో బాగుండాలి. అర్థం కాదు, అర్థం కాదు. ఇట్లాగా ఏంటంటే మన శుభాన్ని తీసుకెళ్తున్నాం ఒకటి, లాభస్థానంలో శుభాన్ని తీసుకెళ్తాం. లేదు నాకు ఇవన్నీ తెలియదండి అంట, నాకు ఇవన్నీ చేత కదా. నేను ఆరో భావాన్ని అండి, నాకు అరిషట్ వర్గాలు ఎక్కువ, నాకు చాలా కోపం ఎక్కువ అంటే నేను గట్టి గట్టిగా అరుస్తానండి, తిడతానండి అంటే ఓకే అరిషట్ వర్గాలతో తిడుతున్నాం. ఇప్పుడు రెండో భావానికి ఎవరో కనెక్ట్ అయ్యారు, ఆరో భావాధిపతి కనెక్ట్ అయ్యాడు, అష్టమాధిపతి నెగిటివిటీ లాంటి కనెక్ట్ అయిపోయాడు 268 థర్డ్ హౌస్ కనిష్ట వర్గాన్ని తిడుతున్నావు నోటుకు వచ్చినట్టు. ఇమీడియట్లీ ఏమవుతుంది, థర్డ్ హౌస్ మన ఎఫర్ట్స్ అన్ని ఇబ్బంది పడతాయి, ఏ పని చేయలేము. కనిష్ట వర్గాన్ని తిడటం వల్ల మనం చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతుంది. అర్థమైందా? ఒక నెగిటివిటీ తీసుకొచ్చి థర్డ్ హౌస్ లో కూర్చోబెడతాం. రెండోది ధనస్థానం, ఫైనాన్షియల్ స్ట్రగుల్ వస్తుంది. అర్థమైందా? లేదు మన మనసులో నెగిటివ్ గా పెట్టుకున్నాం, మన మనసులో అంటే ఫోర్త్ హౌస్. అర్థమైందా? ఎదుటి వ్యక్తుల గురించి నెగిటివ్ అయిన ఆలోచనలు పెట్టుకున్నాం మనం, ఎదుటి వ్యక్తులు దూషిస్తున్నాం మనం.
మనకేంటి ఇక్కడ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మన గృహం మన చేతిలో రూపాయలు లేకుండా అప్పులు పాలే అవకాశం ఉంటుంది. గృహంలో ఏదో సమస్య ఉంటుంది. మనశ్శాంతి అనేది ఉంటుంది. అర్థం మన బుద్ధి ఆలోచనలో పెట్టుకున్నాం నెగిటివ్ కోణాలు. అంటే ఒక షష్టాధిపతిని తీసుకొచ్చి పంచమంలో కూర్చోబెట్టు. ఇక్కడ ఏమవుతుంది? పంచమం అంటే మన సంతానానికి ఏదో ప్రమాదాలు జరిగే అవకాశం, సంతానానికి రోగాలు రావటం, మనకి హైపర్ అసిడిటీ ప్రాబ్లం రావటం, లివర్లో ప్రాబ్లం రావటం ఈ వ్యక్తికి. ఎందుకంటే రోగాధిపతిని తెచ్చుకున్నాం, నెగిటివ్ థాట్స్ విపరీతంగా పెట్టుకున్నాం, అష్టమాధిపతిని తెచ్చుకున్నాం, పంచమంలో పెట్టుకున్నాం. సర్జరీ జరిగిద్ది, దేనికి జరిగిద్ది? గుండెకి లివర్కి జరిగిద్ది అని చెప్పి ఫిఫ్త్ హాస్టల్ తీసుకొచ్చి పెట్టాం మనం చేసే కర్మల ద్వారా. లేదు మనం తిడుతున్నాం, పలానా వ్యక్తిని తిడుతున్నాం, భార్యను బాగా తిడుతున్నాడు, ఆరో భావాన్ని తీసుకొచ్చి ఏడో భావంలో పెట్టాడు. మనకి ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? మన పొత్తి గడుపులో ప్రాబ్లం, మర్మ స్థానాల్లో ప్రాబ్లం వస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, యూరినల్ గ్లాండ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అర్థమైందా? అర్థం కాదు. రెండోది మన గృహం కూడా ఇబ్బందుల్లో పడుతుంది, మనకే మనశ్శాంతి పోతుంది. మనం తిడుతున్నాం, అత్తగారి కుటుంబాన్ని తిడుతున్నాం, 6 లాంటి ఎయిత్లో కూర్చున్నాడు, మనకి ఏదో లిటిగేషన్స్ ఉంటాయి, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లిటిగేషన్స్ రావటం, యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావటం, కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావటం, మూల శంకలు రావటం, ఇలాంటివి వస్తాయి. ఇంకా రోగాన్ని తీసుకెళ్ళి అష్టంలో వస్తుంది. ఇంకా షుగర్ డయాబెటీస్ అంటే కూడా వచ్చే ఛాన్స్. అది కూడా దీర్ఘకాలిక రోగాలు. సర్జరీ అంటే ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎవరిని తిడుతుంటే అత్తమామలు తిడతాం, లేదు గురువులు తిడుతున్నాం, తండ్రిని తిడుతున్నాం, అందరం తిడతాం. మనం 6 లాంటి కూర్చోబెట్టేసి 9th కూర్చోబెట్టి మన భాగ్యానికి చెదలు పట్టించామని ఈ వ్యక్తి పర్సనలో టైస్లో ప్రాబ్లం వస్తుంది, తొడల్లో ప్రాబ్లం వస్తుంది. 9th హౌస్ తొడలకు సంబంధించిన ప్రాబ్లం. అర్థమైనా? మూలాధారంలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మూలాధారం 2 తొడలు ఎక్కడైతే టచ్ అవుతాయో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకు ధనుసులో మూల నక్షత్రం ఉంటుంది. మనం ఒక అశుభాన్ని తీసుకెళ్ళి ఒక 6th ని 8th ని తీసుకెళ్ళి మన నోటి మన మాట ద్వారా మాట అంటే మళ్ళీ 2nd హౌస్, ఇక్కడ మళ్ళీ మన ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరిని తిరుగుతున్నా కూడా మనం ఎవరిని నెగిటివ్ గా స్టార్ట్ చేస్తున్నా మనకి ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న డబ్బు రోజు కొద్ది కరిగిపోతా కనబడుతుంది, ఏదో ఒక రూపంలో ఖర్చు వస్తుంది. ఎదుటివాడి మీద నిందించడం, ఎదుటివాడిని తిట్టడం చేస్తుంది. ఇప్పుడు మన 5th లో ఉన్నాం, 5th లో ఉన్నారు మన స్పోజ్, మన భర్త ఉంటుంది, భర్త యొక్క అక్కలు ఉంటారు, మనం అక్కలను తిడుతున్నాం, మన చేతిలో డబ్బు ఉండదు. 2nd లాంటి తీసుకెళ్ళిపోయాడు అక్కడికి, 6వ అధిపత్యం తీసుకెళ్ళిపోయాం, తిడుతున్నాం. అక్కడ మన పూర్వజన్మ పుణ్యం కాదు, పూర్వజన్మ పాపమే యాక్టివేట్ అయింది. 5th హౌస్ లో 2nd 6th లాంటితో కలిసి కూర్చోబెట్టాం కాబట్టి మనకి మనం అప్పులు పాలైపోతాం. ఎవరిని తిట్టడం వల్ల? మన స్పౌజ్ యొక్క అన్నని అక్కని తిట్టాము 5th హౌస్. మన సంతానం జరుగుతుంది 5th హౌస్. మనకి జఠరాగ్నిలో ప్రాబ్లం వస్తుంది, హైపర్ ప్రాబ్లం వస్తాయి, సంతాన దోషం వస్తుంది మనకి. అర్థమైందా? రెండోది ఆ హౌస్ ఏదైతే ఉందో 6th అనే దాన్ని కూర్చోబెడతాం రోగస్థానం పంచుకోవడం. 6th అంటే రుణాలు, రోగాలు. 5th హౌస్ యొక్క నష్టం, పూర్వజన్మ పుణ్యం అనేది దెబ్బతింది. పాపను కూర్చోబెట్టుకోండి. ఎందుకు? ఇక్కడ 6వ భావం అరిషడ్ వర్గాలు అనే ద్వేషాన్ని మన వాక్కు రూపంలో కలిపేసి కూర్చోబెడుతున్నాం పంచుకోవడం. 9వ మూలం ఎవరు కూర్చుంటారు? మన స్పోజ్ యొక్క కనిష్ట సోదరు వర్గం కూర్చుంటారు, మన తల్లిదండ్రులు కూర్చుంటారు. మనం అరిషడ్ వర్గాలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోటం, మన ఇంట్లో తల్లిదండ్రుల కోసం ఏదో తండ్రి కోసం ఖర్చులు రావటం, అర్థమైందా? నెత్తి మీద ఏదో సమస్య రావటం, డబ్బులు రావటం, లిటిగేషన్ రావటం, భాగ్యానికి గురు. పితృదేవతల శాపం అంటారు దీన్ని, పితృశాపం. పితృశాపం తర్వాత సంగతి. ఈ అరిషడ్ వర్గాలని తగ్గించు ఆ భావం మీద. అర్థమైందా? మరుదుల్ని, అల్లుళ్ళని వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అర్థమైందా? వాళ్ళు ఎవరనకూడదు. ఇప్పుడు మన ప్రథమ కనిష్ట సోదరం యొక్క ద్వితీయ సంతానం 9th లో ఉంటుంది, మన ద్వితీయ కనిష్ట సోదరం యొక్క ప్రథమ సంతానం 9th లో ఉంటుంది. అంటే మేనల్లుళ్ళు మేనకోడలు వాళ్ళని తిట్టాం 9th హౌస్ 70. మనం తీసుకెళ్ళి తిడుతున్నాం. తిడతాం అంటే నోట్లో మాటలో హార్ష్నెస్ అనేది 6వ భావాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. మనం ఎంత ఫుడ్ తీసుకెళ్తా చేసేదంతా మన ద్వితీయ భావాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. కర్మసిద్ధాంతం ద్వితీయ అధిపతి మనకి ఇంకా బాగా హ్యూజ్ వెల్త్ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషిస్తాడు. ఈసారి మనం ఏం తీసుకెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి? అర్థమైందా? మన మనసుల్లోనూ 6వ భావాన్ని, 8వ భావాన్ని నింపుకుంటున్నాం,
ఫోర్త్ అండ్ ఫిఫ్త్, ఫోర్త్ లో ఎయిత్ హౌస్ కూర్చోబెట్టుకుంటున్నాం. అష్టమ భావాధిపతి నెగిటివిటీ. వాక్కు ద్వారా షష్టాధిపతిని తీసుకెళ్లి పర్టికులర్ హౌస్ లో కూర్చోబెట్టాం. ఇక్కడ నెగిటివిటీ పెట్టుకుంటాం వల్ల ఫోర్త్ హౌస్ దెబ్బతింటుంది. ఇది లగ్నం మనసు దెబ్బతింటుంది, లేదా మన ఆలోచనలో పెట్టుకుంటున్నాం, మన బుద్ధి లగ్నంలో దెబ్బతింటుంది అష్టమాధిపతిని కూర్చోబెట్టుకోవటం వల్ల. వాక్కు ద్వారా ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్స్ ని మనం అనటం వల్ల, అది వ్యక్తులు బయట వాళ్ళు కాదండి, వాళ్ళు మన జాతక చక్రంలోని ఒక భాగం మాత్రమే సమాజం మొత్తం. వీళ్ళని అనటం వల్ల మనకు ఆ హౌస్ దెబ్బతింటుంది. మనకు టైస్ లో ప్రాబ్లం వస్తుంది, తొడల్లో ప్రాబ్లం రావచ్చు, తొడల్లో సంబంధించిన రోగం రావచ్చు. తొడలకు ఆధిపత్యం గురువు, గురువు అధీనంలో ఉండేది ఏంటిది లివర్, లివర్ ప్రాబ్లం వస్తుంది. అశుభాన్ని తీసుకెళ్తున్నాం కదా, అది విపరీతంగా తీసుకెళ్ళాం, క్యాన్సర్ కూడా కావచ్చు. ఇప్పుడు విపరీతంగా కనిష్ట వర్గం జరుగుతున్నాడు రోగాన్ని పెట్టుకోవడం, దానికి అదుపు లేదు. థర్డ్ హౌస్ షోల్డర్స్ బోన్స్ రావటం, షోల్డర్ బోన్స్ తిరగటం జరిగింది, జరుగుతుంది. షోల్డర్ సబ్లో బోన్, కాలర్ బోన్స్ ఏదో ఒకటి. స్త్రీలకైతే విపరీత ఎడతం వల్ల రాహు ఏర్పడడం, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. థర్డ్ హౌస్ సోదర వర్గాన్ని ఎడతాం బాగా, అర్థమైంది అర్థం కాదు. థర్డ్ హౌస్ ఇంకెవరు ఉంటారు, కూడా ఒక స్త్రీ ఉంది. సప్తమ భావం భర్త, భర్త యొక్క తమ్ముడు నైన్త్ హౌస్, సప్తమ తృతీయం, వాళ్ళ యొక్క భార్య మీ థర్డ్ హౌస్. ఆడబిడ్డలు అంటారు వాళ్ళని తోడికోడలు, తోడికోడల్లో బాగా తిడుతున్నారు, అర్థమైంది అర్థం కాదు. వీళ్ళ యొక్క ఏదైతే ఉందో థర్డ్ హౌస్ దెబ్బతింటారు. వీళ్ళకి లేరు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తిట్టకూడదు లేదు, ఆడబిడ్డలు తిడుతున్నారు. ఆడబిడ్డ అంటే ఎవరు, భర్త యొక్క చెల్లి లేదా చెల్లిని తిడితేమో ఇటు భాగ్యం దెబ్బతింటుంది నైన్త్ హౌస్, అక్కని తిడితేనో పంచమి దెబ్బతింటుంది, ఇలా సంతానం తగిలింది. చెల్లిని తిట్టినా కూడా వీళ్ళ సంతానం డ్యామేజ్, ఎందుకంటే పంచమ నవంలో ఉంటారు వీళ్ళ సంతానం, వీళ్ళ పూర్వపుణ్యం ఉంటుంది. ఇక్కడ మనం ఆరోభావాన్ని తీసుకెళ్తాం, ఎలా తీసుకెళ్తామో ఆ హౌస్ లో కూర్చున్న వ్యక్తిని ఆరోభావంతో మనం చూడబట్టి ఈ కర్మ అనేది మన జాతక చక్రం ఈ జన్మ ఈ దెబ్బతీస్తుంది, నెక్స్ట్ జన్మలో ఏకంగా ప్లేస్మెంట్ జరిగింది అక్కడ. ప్లానెటరీ సిస్టమ్ మీరు ఈజీగా చెప్పచ్చు. ఈ ప్లానెటరీ సిస్టమ్ ఎక్కడ ఉంది కాబట్టి మీరు గత జన్మలో ఈ పర్టికులర్ వ్యక్తులు మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఈ జన్మలో మీకు ఈ లోపం వస్తుంది, ఈ రోగాలు వస్తాయని చెప్పవచ్చు. కర్మ సిద్ధాంతానికి జాతక చక్రానికి అవినాభావ సంబంధం. 10th హౌస్ తిట్టాం, బాబాయిని తిడుతున్నాం, ఆరో భావాధిపతి వెళ్ళిపడ్డాడు కర్మాధిపతి, నెగిటివ్ గా మాట్లాడతాం, అష్టమానికి కర్మకి కనెక్షన్, ఉద్యోగాలు నిలబడవు, సరైన జాబ్ ఉండదు, సరైన కర్మ ఉండదు, కాయ కష్టం చేసుకొని బతకాలి వస్తుంది. ఎందుకంటే ఆరో భావం తీసుకెళ్తున్నాం కదా షష్టాధిపతిని దశమంలో, అర్థమైందా. హరిష మనం చేసే ప్రతి పనిలో మనం అవమానాలు పడతాం, ఇబ్బందులు పడతాం, ఎవరిని తీసుకెళ్తాం, లేదా అష్టమాధిపతిని తీసుకెళ్తాం దశమంలో, కెరీరే ఉండదు. అష్టమం అంటే బ్లాకేజ్, రన్ అవుతున్న కెరీర్ లాక్ అయిపోతుంది. ఎవరిని తిడితే 10th హౌస్ లో ఎవరు ఉంటారు, మన బాబాయిలు ఉంటారు, మన పిల్లలు, మన నాన్నగారి కుటుంబం ఉంటుంది, మన పై అధికారులు ఉంటారు. మన పై అధికారులు బాగా తిడుతున్నాం, తిడతం వల్ల ఏమవుతుంది, మన కర్మ పోతుంది, మనకు అవమానాలు వస్తాయి. అదొకటే 10th హౌస్ అంటే, ఇంకా చాలా ఉంటాయి. తల్లికి వైద్యం వస్తుంది. 4th టు 7th 10th హౌస్, అర్థం కాదు. 6th to 4th, 7th to 4th మళ్ళీ 10th హౌస్, భార్యకి హృదయ సంబంధమైన రోగాలు వస్తాయని చెప్తాం. 9th తిడుతున్నాం, భార్య యొక్క థర్డ్ హౌస్ అది, తండ్రుల్ని గురువుల్ని భార్య సోదరుల్ని అందరం తిడుతున్నాం, భార్యకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది చెప్తాం విపరీతంగా తిడితే, లేదా భర్తకి చెస్ట్ ఏరియాలో వస్తుంది. ఎందుకు 9th హౌస్ అది, భార్య యొక్క థర్డ్ హౌస్ అది. మనం తీసుకెళ్ళాం రోగాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాం ఆరామం, ప్రెడిక్షన్ మొత్తం తింటారు ఉంటుంది, నువ్వేం ఆలోచించుకోవాలి. ఈ యొక్క క్లాస్ లో మొత్తం జాతక చక్రాల ప్రెడిక్షన్ అనే చెప్పచ్చు. వాళ్ళు 10th హౌస్ లో ఎవరు కూర్చోబెడతారు, 10th హౌస్ అధికారులు ఉంటారు, అంటే భార్య యొక్క హృదయ స్థానం ఉంటుంది, మళ్ళీ స్పౌజ్ లేదా భర్త యొక్క హృదయ స్థానం ఉంటుంది, అర్థం కాదు.
భర్త యొక్క తల్లి ఉంటుంది, ఇలా భార్య యొక్క తల్లి ఉంటుంది. మన భార్య తల్లిని తిట్టాం, భర్త తల్లిని తిడుతున్నాం అంటే ఎవరు కూర్చోబెడతాం? అరిచేట వరకు కోర్టు పుస్తలో కూర్చోబెడతాం. దానివల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ కర్మ జాబ్ పోతుంది, భార్య గుండి చెప్పచ్చు. లేదా ఒక అమ్మాయి అత్తగారిని బాగా తిడుతుంది. అత్తగారు అంటే ఆమె జాతకంలో 10th హౌసే కదా. అత్తగారు అంటే 10th హౌస్ కదా. ఆమె భర్త 7th హౌస్, 7th నుంచి 4th హౌస్ వచ్చి భర్త యొక్క తల్లి. ఆమె జాతకంలో అత్తగారిని తిడుతుంది, ఈ అమ్మాయి కర్మ పోతుంది. అర్థమైనా? అధికారులతో ఇబ్బందులు వస్తాయి అమ్మాయికి. అన్నిటికంటే ముఖ్యం అంటే ఈ అమ్మాయి భర్త 4th హౌస్ దెబ్బతింటది కాబట్టి తల్లి భర్త గుండి చెప్తే చచ్చిపోతారని చెప్పచ్చు. హార్ట్ అటాక్ వస్తుంది భర్త. కోడలో అత్తగారిని తిడితే వీళ్ళ భర్తకు హార్ట్ అటాక్ వస్తుంది. నో డౌట్ కర్మ సిద్ధాంతం. దేన్నైనా తప్పించుకోవచ్చు, కర్మ సిద్ధాంతం తప్పిలేరు. ఇది వీళ్ళు రాసుకుంటున్నారు జాతకాన్ని 10th హౌస్ తిట్టడం వల్ల. అర్థమైనా? 11th తిడుతున్నాం. మన ఫ్రెండ్స్ ఉంటారు 11th లో, మన లాభాలు ఉంటాయి, మన అగ్ర సోదర వర్గం ఉంటుంది, సోదరి వర్గం ఉంటుంది 11th లో. అర్థం కాదు. అలాగే భర్త యొక్క పంచమ స్థానం ఉంటుంది, భర్త యొక్క ప్రేమ ఉంటుంది. భర్త నుంచి నువ్వు ప్రేమను పొందాలంటే నీ 11th హౌస్ అది గెయినింగ్ హౌస్. నీ గెయిన్ హౌస్ లో ఏమొస్తుంది? నీ ప్రేమ నీ 5th హౌస్ లో ఉంటుంది. నీ 11th హౌస్ లో నీ భర్త నుంచి నువ్వు పొందే ప్రేమ ఉంటుంది, లేకపోతే నీ భార్య నుంచి నువ్వు పొందే ప్రేమ ఉంటుంది. 11th లో ఉంటారు, నీ అక్కల్ని తిడుతున్నావు, నీ అన్నల్ని తిడుతున్నావు, నీ ఫ్రెండ్స్ని తిడుతున్నావు. అర్థమైందా? రేపు పొద్దున ఎవరుంటారు? నీ పిల్లల యొక్క క్లోజెస్ ఉంటారు, వాళ్ళని తిడతావు. నువ్వు నీ భర్త ప్రేమను పొందలేవు, కోల్పోతావు. నీ పిల్లలు అల్లుడు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, తిడుతున్నావు, దానికి నష్టం. నీ భర్తకి పంచమ భావాలు సూడు కూర్చుంటాడు, జనరాగిన ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తుంది, గుండెపోటు వస్తుంది, భర్తకు వస్తుంది. నువ్వు ఇక్కడ కోడలను అల్లుడిని తిడతావు, భర్తకు వస్తుంది. నీ వ్యక్తిగత జాతకాలు ఏమొస్తుంది? తిడతావు. నీ బాడీ పార్ట్ లో అది 11th హౌస్, జాయింట్ పెయిన్స్ వస్తాయి. జాయింట్ పెయిన్స్. ఇప్పుడు నీ పిల్లలు ఉంటారు పంచమ భావం, వాళ్ళ అల్లుడు కోడలు నీ 11th హౌస్ లో, అది శని యొక్క స్థానం. అక్కడ బాగా నెగిటివిటీ పెట్టుకున్నావు అంటే 8th హౌస్ లో అడుగు కూర్చున్నావు, తెలుస్తా బాగా తిడుతున్నావు 6th లో అడుగు కూర్చున్నావు. సింపుల్గా చెప్తా, ఎన్నుపోసల ప్రాబ్లం, మోకాళ్ళలో ప్రాబ్లం వస్తుంది, ఆపరేషన్ చేయించుకోవాలంటే 8th లో అంటే ఆ సర్జరీ అంటాడు. అల్లుడిని తిడుతున్నావు, నీ మోకాళ్ళు ఎరిగిపోతాయి అంట, నీ ఎన్నుపోస పడిపోతాడు. శాపం కాదు, కర్మసిద్ధాంతం వాళ్ళు రాసుకుంటున్నారు. 6th అండ్ 8th అంటారు ఆపరేషన్ పడతాయి. నీ కోడల్లో తిడుతున్నావు, నీ ఎన్నుపోస ఎరిగిపోతే నీ మోకాళ్ళు పడిపోతాయి. అది కర్మసిద్ధాంతం, దాన్ని ఎవరు తప్పిలేడు. తమ్ముడిని తిడుతున్నావు, నీ భాగ్యాన్ని కోల్పోతావు. అర్థమైనా అర్థం కదా? కనిష్ట సోదర వర్గాన్ని ఎవరైనా తిడుతున్నారు, ఫస్ట్ కోల్పోయేదండి తెలుసా? వాళ్ళ యొక్క సంతోషాన్ని. ఇక్కడ భార్య యొక్క భర్త యొక్క సౌభాగ్యం తడుకోవచ్చు, అక్కడి నుంచి అష్టం బాగుంది. భార్య భర్తల మధ్య సంతోషం అష్టం తడుకోవచ్చు. ఇప్పుడు కనిష్ట సోదర వర్గాన్ని ఒకటి తిడుతున్నాడు, వీళ్ళ సంసార జీవితాన్ని వీళ్ళు నాశనం చేసుకుంటారు. ఇప్పుడు నీ భార్య యొక్క నీ యొక్క ఆయుష్, నీ సౌభాగ్యం అష్టం బాగుంది, నీ భార్య యొక్క ఆయుష్ సౌభాగ్యం అష్టం స్థానం. 3rd హౌస్ దెబ్బతింది. సంసారం అనేది 7వ భావం, సంసారం యొక్క లాంజివిటీ అనేది దాని నుంచి 8వ భావం 3rd హౌస్. నువ్వు ఎప్పుడైతే నీ కనిష్ట సౌరగాన్ని తిరగటం మొదలు పెట్టావు, నీ సంసార జీవితం ఫస్ట్ నాశనం. నో డౌట్, చెక్ చేసుకోండి. 3rd హౌస్ నీ బంధువర్గాన్ని బాగా తిడుతున్నావు, నీ సంసార జీవితం నాశనం. 3rd హౌస్ ఏంటండి? నీ సంసారం యొక్క లాంజివిటీ. అర్థమైంది అర్థం కాదు? స్త్రీ జాతకాన్ని ఒక పురుషుడి జాతకాన్ని వివాహ పంతం చూసినప్పుడు 3rd హౌస్ చూస్తాను. ఇతర జాతకం 3rd హౌస్ బాగాలేదనుకో, ఈ అబ్బాయి జాతకం 3rd హౌస్ బాగాలేదనుకో ఇంకో సంబంధం చూడాలి. ఎందుకంటే అతని సంసారం యొక్క లాంజివిటీ అతను లేదు అంటే భార్య దూరం అవచ్చు. అవుతారు. 3rd హౌస్ బాగాలేదు, సంసారం ఎక్కువ కాలం నడవదు. అందుకంటారు భార్య భర్తల మధ్య బెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. బెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఎందుకు చెప్తాను? బెస్ట్ కన్వర్సేషన్ ఉండాలి. ఎందుకంటే శుభగ్రహాలు కూర్చోబెడదాం అక్కడ, శుభగ్రహాలు చూడాలి, చూస్తేనే సంసారం చెప్తాం.
నీ కమ్యూనికేషన్ ఒకటే కాదు, నీ సంసారం, నీ బిజినెస్ యొక్క లాంజివిటీ అది. వ్యాపారాలు నష్టపోకూడదు, వ్యాపారాలు ఎక్కువ కాలం చేయాలి, లాంగ్ టర్మ్. నీ థర్డ్ హౌస్ బాగుంది. 7th హౌస్కి 8th హౌస్, అది థర్డ్ హౌస్. 8th 9th హౌస్ అది యాక్చువల్గా పాకిస్తాన్. 7th కి 9th, 8th కి 8th. సంసారం అనే భాగ్యం ఉండాలి కదా మనకి. సంసారంలో భాగ్యం ఉంటుంది, లక్ ఉంటుంది. 7th కి 9th అది భాగ్యం. సెకండ్ హౌస్ అనేది లాంజివిటీ. నీ నోరు బాగుందా, నీ సంసార జీవితం బాగుంది. నువ్వు గైకేమని అరుస్తావు, నీ సంసార జీవితం బాగుంది. రీజన్ ఏంటంటే నీ సప్తం భావం, నీ సంసారం అది బాగుందా లేదా డిసైడ్ చేస్తే దాని నుంచి అష్టమ స్థానం నీ సెకండ్ హౌస్. అందుకే సెకండ్ హౌస్ లో ఎవరికైనా అశుభగ్రహాలు పడితే కనుక ఈ సంబంధం వద్దమ్మా, వాళ్ళకి రెండో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏదో రాగం ఉంటుంది అంట. నిన్న ఒక మ్యాచ్ వచ్చింది మనకి. రెండో ఇంట్లో 4 గ్రహాలు కూర్చోండి, 2 అశుభత్వాలు ఉంటాయి బాగా బలంగా. వీళ్ళంటే బాగా అయిపోయింది, వద్దని చెప్పాడు. ఎంగేజ్మెంట్కి వెళ్ళిందని మనం వద్దని క్యాన్సిల్ చేస్తాం. ఎందుకంటే లాంజివిటీ లేదు. ఎందుకంటే లాంజివిటీ కనపడదు ఇంకా అక్కడ. అమ్మాయి జాతకంలో కూడా కొద్దిగా దోషం ఉంది. ఈ 2 దోషాలు కలపకూడదు అని. అదొకటే కాదుగా మనం చేసే కర్మ సిద్ధాంతం ఏంటి అని తెలుసు. మనలో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు 12th హౌస్ లో ఎవరు ఉంటారు, వేయిస్తాను. ఇక్కడ మా మామగారు 6th హౌస్, అత్తగారు 12th. మామ యొక్క భార్య మేనమామ 6th హౌస్. 12th హౌస్ లో మేనమామ భార్య ఉంది. 12th హౌస్ లో మన సంతానం యొక్క కుటుంబం ఉంది. మన సంతానం యొక్క అత్తగారి కుటుంబం ఏమంటారు వాళ్ళని, షడ్గుల వియంకులు వియంకురాళ్ళు వీళ్ళందరూ ఉంటారు 12th హౌస్. వాళ్ళు మనం తిడుతున్నాం, మన పాదాల్లో ఫస్ట్ నొప్పి వస్తుంది, గుర్తింపు అదే. మన చేతిలో రూపాయి నిలబడి ధనాసం ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి నెత్తి మీద, వచ్చినట్టు మాయమైపోతా ఉంటుంది. నిద్ర పట్టిస్తావు 12th హౌస్ స్లీపింగ్ నిద్ర. ఎందుకు ఎన్ని పోతుందంటే వియంకురాళ్ళు వియంపురాళ్ళు ఏమనకూడదు. అశుభగ్రహాలు కూర్చోబెడతాం 12th హౌస్ లో. శుభగ్రహాలు కూర్చున్నాయి, వాళ్ళందరితో మనం బాగుండం. వియంపురాళ్ళతో వియంకులతో చాలా మర్యాద ప్రవర్తిస్తున్నాం మనం. దీనివల్ల ఏమవుతుంది, శుభగ్రహాన్ని పన్నెండులో కూర్చోబెడతాం. ఎప్పుడైతే పన్నెండులో శుభగ్రహం కూర్చుంటుందో మంచి దానాలని ధర్మాలని మంచి పనులు కానీ ధనాన్ని వ్యయం చేస్తాం. వియ్యపురాలు తింటున్నాం, దుర్వ్యయం చేస్తాం. ఎవరో మళ్ళీ మోసం చేయటం, ఎక్కడో డబ్బులు తీసుకొని లాక్ అయిపోవటం, మన డబ్బులు రాకపోవటం, మనకి అప్పులు ఇచ్చిన చోట నుంచి రాకపోవటం, ఇరుక్కుపోవటం. అర్థమైందా? ఏదో ఒక అనారోగ్యం కోసం హాస్పిటల్కి డబ్బులు పెట్టడం, ఏదో జర్నీలు చేస్తుంటాం, జర్నీలు వేస్ట్ అవుతాయి, డబ్బులు అంతా పోవటం, ఎక్కడో చిట్ ఫండ్స్లో పెడతారు, డబ్బులను లాక్ అయిపోవటం. ఇలా నష్టాలు పోతున్నాడంటే ఒక స్టేజ్లో వాళ్ళ వియ్యపురాల్లో ఎవరైతే ఉంటారో బిడ్డ భార్య యొక్క కుటుంబం అష్టమం, బిడ్డ యొక్క అష్టమం, పంచమానికి అష్టమం. ఇక్కడ ఉండేది ఎవరు, 12th హౌస్ వీళ్ళు. చూసా, సమాజం మొత్తం ద్వాదశ చక్రాల్లో అన్ని మనకే ఇంక్లూడ్ చేసి మన చక్రంలోకి వచ్చి పెట్టేశాడు పరాశ. ఇక్కడ మనం స్వయంకృత అపరాధంతో మన అరిషడ్ వర్గాలైన 6వ భావాన్ని కానీ 2వ భావాన్ని కలుపుకుంటా, అష్టమ భావాన్ని కలుపుకుంటే కూర్చోబెడుతున్నాం అక్కడ. ఇది స్వయంకృత అపరాధం. ఇది ఏ అష్టాలతో కనిపెట్టలేడు. వాళ్ళు ఎంతకంటే జాతక చక్రాలు ఏముండే అని చూస్తూ ఉంటారు. కాదు నాయన, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు కర్మ స్వయంగా రాసుకుంటున్నావు, తీసుకెళ్ళి అక్కడ ఇది నష్టం వస్తుంది నీకంటే. ఈజీగా చెప్తాను. ఒక మందిగా అంటారు, ఎట్టుగా అరవ మాకండి, మా సైలెంట్గా ఉండండి, మౌనంగా ఉండండి, పోతే పోండి, లైట్ తీసుకోండి. నీ మనసులో ఎక్కడ అరిషట్ వర్గం పెట్టుకోమాం అంటారు జనాలు, సమాజం. మన గర్జనలో మనం చేసుకున్నాం, కర్మలు పెట్టుకొని పుట్టాం. కొన్ని అవమానాలు మనకు ఎదురవుతాయి. ఎదురవుతున్నప్పుడు మనం రియాక్షన్ ఇవ్వాలి కదా అనుకుంటాం. రియాక్షన్ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు కదా. నెక్స్ట్ జన్మ మనం బాగా రాసుకోవాలి కర్మల్ని. అర్థం, ఈ జన్మలో ఉన్న కర్మలు కరిగిపోవాలి. కానీ ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంది అది. నువ్వు గతంలో వేసిన ఎత్తం ఈరోజు పండే వచ్చింది. అర్థమైందా? దానికి మళ్ళీ మనం రివర్స్ అటాక్ ఇవ్వకూడదు. అంటే మనం అరిషడ్ వర్గాన్ని పెట్టుకోకూడదు మన మనసులో. ఫస్ట్ మన మనసు బాగుండాలి, 4th హౌస్. మన బుద్ధిలో అరిషడ్ వర్గాలు ఉంటారు, 5th హౌస్ బాగుండాలి. మన వాక్కులో పెట్టుకోకూడదు, మన సెకండ్ హౌస్ బాగుండాలి. మళ్ళీ ఈ సెకండ్ హౌస్ తీసుకెళ్ళి 6, 8 భావాలతో కలపమాకండి. మన పంచమాన్ని 6, 8 భావాలతో కలపమాకండి.
కలిపేసి వీటిని పర్టికులర్ వ్యక్తుల మీద కూర్చోబెట్టమాకండి. ఆ పర్టికులర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ జాతక చక్రంలో పర్టికులర్ భావానికి సంబంధించిన వ్యక్తులు ఆ భావం దెబ్బతింటారు. బాడీలో పర్టికులర్ పార్ట్కి సంబంధించిన పార్ట్ దెబ్బతింటారు. ఆ భావం పర్టికులర్ గ్రహ కారకత్వానికి సంబంధించింది. ఆ కారకత్వం వల్ల మళ్ళీ మన జీవితంలో కొనుగోలుపోతాం. అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్కి మనమే కారణం. కొన్ని గత జన్మలో చేసి కారణాలుగా తెచ్చుకున్నాం, కొన్ని ఇప్పుడు ఈ జన్మలో కొన్ని పనులు చేస్తా కొన్ని కారణాలుగా తెచ్చుకున్నాం. అదేనా? ఈ పనులను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళామనుకో నెక్స్ట్ జన్మ మన గ్రహాలు బాగా అద్భుతంగా పట్టించుకుంటాం. కొన్ని అదృష్టాలు పొందుతాం మనం, కొన్ని సుఖాలు పొందగలుగుతాం. కానీ ఆ జన్మలో కూడా కొన్ని కష్టాలు వస్తాయంటే అది కూడా ఈ జన్మలో మనం రాసుకున్నాం. ఈ జన్మలో కూడా చివరిలో వచ్చే కష్టాలకు కూడా కొన్ని మనమే కారణం అవుతాం. అంటే మనం తినే ప్రతి పండు ఆల్రెడీ మనం వేసిన విత్తనమే. తినే ప్రతి గింజ గత జన్మలో మనం నాటుకున్నాయి. సంపాదించే ప్రతి పైసా గతంలో మనం వేసిన విత్తనాలే. కొత్త ఏమి రావు. అర్థమైందా? దేవుడు ఏంటంటే మన ఆస్తుల్ని మనకి ఇస్తాడు. బాగా మెచ్యూరిటీకి వచ్చినాయి బాబు, నువ్వు గతంలో ఫిక్స్డ్ చేసుకున్న ఆస్తులు మెచ్యూరిటీ లెవెల్ బాగా వచ్చినాయి, ఇంకా నువ్వు డ్రా చేసుకోవాల్సిందే అని. డ్రా చేయకపోతే వాళ్ళే డ్రా చేసి మన చేతిలో పెడతాం గ్రహాలు. కర్మ సిద్ధాంతమే జ్యోతిష్. గత జన్మ కర్మ సిద్ధాంతం, ఇప్పుడు జ్యోతిష్ చక్రం, ఇప్పుడు చేస్తున్న కర్మ సిద్ధాంతం, ఇప్పుడు రాబోయే గోచారంలో మనం ఎఫెక్ట్గా అనుభవించడం. ఒక నెక్స్ట్ ఒక చెడు పని చేసాం, గోచారంలో గ్రహం వచ్చింది, చెడుని ఇమీడియట్ ఇచ్చేస్తున్నారు. ఈ జన్మలో కూడా ఇస్తుంది. కాకపోతే ఇంకా మిగిలింది ఏంటంటే మనకు అకౌంట్లో గట్టిగా 5-6 లక్షలతో మన అవసరానికి 5-10 వాడుకునేది. ఈ జన్మలో 5-10 వేస్తుంది, మిగతా మొత్తం ఫిక్స్డ్ చేసి వచ్చే జన్మలో వేస్తుంది. అప్పుడు ఆ జన్మ మనకి ఎలాంటి జన్మ దొరికిందో కూడా మనకు తెలియదు. కుక్క రావచ్చు, పిల్లి రావచ్చు, పంది అవ్వచ్చు, ఏ పేడ పురుగు అవ్వచ్చు, పెంటలో పురుగు అవ్వచ్చు, శవాలు తిరిగే నులి పురుగు అవ్వచ్చు, మనం ఏదన్నా అవ్వచ్చు. ఏదో జన్మ అయితే వస్తుంది. ఆ జన్మ కారణం కూడా మనం చేసే కర్మ. ప్రతిదీ చెక్ చేయండి మీరు. మీరు జ్యోతిషం నేర్చుకునేటప్పుడు ఈ చక్రం ఎక్కడ ఉందండి, ఈ గ్రహం అక్కడ ఉందండి, ఆ గ్రహం ఎక్కడ ఉందని నేర్చుకుంటాం కాదు. పర్సన్ చూడు, అటు మాట తీరు చూడు, అటు ఎవరిని చేసేస్తున్నాడు చూడు, ఆ భావాలు ఏమైతే చూడు, వాళ్ళ లైఫ్లో అది డ్యామేజ్ వస్తుంది. ఎక్సలెంట్ ఆస్ట్రాలజీ వస్తుంది. ఎక్సలెంట్. కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు తప్పిలేడు. నీ ప్రిడిక్షన్ కూడా తప్పిలేడు. ప్రిడిక్షన్ జస్ట్ ఆ మనిషిని చూసి, అతని మాట విధానం చూసి, అతను ఎవరిని ద్వేషిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూస్తున్నారు, ఆ భావాలు దెబ్బతిని ఉంటే జాతక చక్రం ఓపెన్ చేయండి. లేకపోతే ఆ భావాల లోపం వీళ్ళ జీవితంలో జరిగింది చెప్పేది. చక్రంతో కూడా పని లేదు మీకు. ఒక మనిషితో 10 నిమిషాలు మాట్లాడి మంచి చెడు కనుక్కుంటే అతను కక్కాల్సిన విద్వేషాలన్నీ కక్కుతాడు. ఆ విద్వేషాలు ఏ భావాలకు సంబంధించింది, ఈ 6-8 భావాధిపతులు అక్కడ ప్లేస్ అయ్యారని తెలిసిపోతుంది. ఆ భావాల ద్వారా ఇతను నష్టాలు వస్తాయని చెప్పచ్చు. మీరు బాడీలో ఆ పార్ట్స్ కూడా దెబ్బతాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఆ పార్ట్లు. మొహమాటం లేదు, రాసి పెట్టుకుంటే జాతకం చెప్పవచ్చు మీరు. ఒక మనిషి ఒక కష్టం చెప్తున్నాడు, బాధ చెప్తున్నాడు, ఆ బాధలో అక్కడ ద్వేషిస్తున్నాడు, బాబు నీకు ఇది పోయింది కదా నువ్వే చెప్పవచ్చు. ఆడ ఒకటి చెప్తే మీరు ఇంకో ఆన్సర్ ఇస్తారు. అవును సార్, నిజమే సార్ అంటారు. రాసిన పదం నీ దగ్గర శక్తులు ఉన్నాయి, ఏం ఉండదు. ఇది కర్మ సిద్ధాంతం. నీ కర్మ సిద్ధాంతం బాగా తెలిసింది ఒక ఆస్ట్రాలజర్కి. కర్మ సిద్ధాంతాన్ని భావాలు కలపడం బాగా తెలిసింది. మీ ప్రెడిక్షన్స్ సూపర్. అర్థం. ఆస్ట్రాలజీ ఫస్ట్ మనకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కర్మ సిద్ధాంతం తెలిసిన ఆస్ట్రాలజర్ చాలా విషయాలు సైలెంట్ అయిపోతారు. దేన్ని పట్టించుకోడు, పోతే పోనీ అంటాడు. సినిమాలు తెచ్చుకోడు, భావాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకోడు. అసలు తెలిసిన తర్వాత కూర్చోబెట్టుకుంటూ మూర్ఖులు లక్షణం. సగం సగం జ్యోతిషం నేర్చుకుని చేసుకుంటారు. పూర్తి జ్యోతిషం వచ్చినప్పుడు ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. పక్కా క్లారిటీగా ఉంటాడు. ఎవరు ఎన్ని విద్వేషాలు పెట్టిన సమాధానం చెప్పడం, రెస్పాండ్ అవ్వడం. తను నిర్దేశంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను తీసుకెళ్ళి ఆ భావాన్ని కూర్చోబెట్టాడు కదా. టోటల్ సర్కిల్ ఎవడన్నాడు అనేది మనం అన్నాం అనుకో, మన 6 లాట్ సెకండ్ లాట్తో కలిపి 11th లో కూర్చోబెట్టుకున్నట్టు మనం చాలా కోల్పోతాం. మన ప్రాఫిట్స్ కోల్పోతాం, మన అన్నలను కోల్పోతాం, అక్కలను కోల్పోతాం. మన పిక్కల్లో నొప్పులు వస్తాయి. 11th హౌస్ మన పిక్కలు, ఆ పిక్కలకి కూర్చుండే అగ్రెసివ్గా కూర్చోబెట్టాం, యాక్సిడెంట్ అవుతుంది, పిక్కలకి కాళ్ళు ఇరిగిపోతాయి. అంటే మనం దాని యొక్క క్యాపబిలిటీని బట్టి, చిన్న యాక్సిడెంట్ అయితే లైట్గా గీక్కుంటుంది, గోక్కుంటుంది. పెద్ద యాక్సిడెంట్ ఇరిగిపోతుందంటే అర్థం ఏంటి, మనం ఆ రేంజ్లో ఇచ్చామని వాళ్ళకి కౌంటర్. అంటే ఆ రేంజ్లో ద్వేషాన్ని 11వ భావంలో చూపించాం. 11వ భావాలు ఎవరుంటారు, మన బిడ్డల యొక్క అల్లుళ్ళు, కోడళ్ళు ఉంటారు.
మన కాళ్ళు దెబ్బ తినకుండా, కాళ్ళు వంకర్లు పోకుండా, నొప్పులు పోకుండా రాకుండా ఉండాలంటే వాళ్ళని అనకూడదు. మన అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళని అనకూడదు. ఎందుకంటే పథకంలో మన లాభాలు ఉంటాయి, వచ్చే ప్రతి లాభాన్ని పోగొట్టుకుంటాం. అన్నను కానీ అక్కను కానీ ఏమన్నా ఫ్యూచర్లో నీ సంతానాన్ని యొక్క స్పౌజెస్, అల్లుడు లేకపోతే వాళ్ళు అంతే కదా, ఇద్దరే ఉంటారు. వాళ్ళని ఏమన్నా నీకు రావాల్సిన పెన్షన్లు కూడా అయిపోతాయంట రిటైర్ అయిన తర్వాత. అర్థమైందా? అర్థం కలగదు. వీళ్ళు 8th హౌస్ పెన్షన్ హౌస్, వీళ్ళని తిట్టాం, దీని యొక్క కర్మఫలం అక్కడ 11th to 10th హౌస్ 8th హౌస్. ప్రతి భావనకు ఒక కర్మస్థానం ఉంటుంది మరి. అక్కడి నుంచి మళ్ళీ 10th హౌస్ ఏమవుతుందో చూడండి, ఆ భావం కూడా దెబ్బ. ఇన్ని దెబ్బతింటేమో నువ్వు ఎవరు నిందించాల్సిన అవసరం లేదు, ఎన్ని నువ్వు నాటుకున్న విత్తనాలు మాత్రమే. ఒక యాపిల్ పండు తింటున్నావు అంటే ఆ యాపిల్ పండు తింటప్పుడు నువ్వు ఒక విత్తనం నాటేవాళ్ళు. ఇప్పుడు గింజలు తింటున్నావు అంటే అది నీ విత్తనమే. అది బయటది ఏది కాదు, ఎవరో మనకి ఇచ్చింది ఏం లేదు, మనయ్యే మనం తెచ్చుకోవాలి కొత్త అంతే. ఇది కర్మఫలం అంటారు. దీన్ని తీసుకొచ్చేవాడు శని. అందుకే శని మహాదేవుడు కర్మ ఫలదాత. నిదానంగా చేస్తాడు. నిదానంగా వస్తుందంటే ఏంటి అర్థం? అది బాగా వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు వేసుకొని వస్తుంది అని. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 లక్షలు చేస్తే 10 లక్షలు దాంట్లో. అట్లా మన కర్మలు ఏంటంటే పెద్ద పెద్ద ఫ్రూట్స్ అయ్యి మన దగ్గరికి వస్తాయి. ఇంకా మనం తినాల్సిందే, దానికి మనకు నో ఆప్షన్. ఓకేనా? కర్మ సిద్ధాంతం మీరు ప్రిడిక్షన్ చేయండి, చాలా బాగుంటుంది.